ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. నాతో కలిసి అందరూ చదవండి. పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలకముగా ఇట్లు ప్రకటన చేయించెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన వారమంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి మీ ప్రేమగల హస్తాల కింద భద్రపరిచినందుకు నీకు వందనాలు. మీరు చేసిన మేలుల్ని, ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మా హృదయానికి అవసరమైన వర్తమానాన్ని మీరు మాకు అందించండి. నిలబడిన మీ దాసుని మీరు బలపరిచి మా ఆత్మలకు దీవెనకరంగా వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి పోయిన వారం మనం ఎజ్రా గ్రంథాన్ని ప్రారంభం చేశాం. దానికి ఇంట్రొడక్షన్ చెప్పాను. పోయిన వారం ప్రారంభ పలుకులు చివరిలో చెప్పాను. వచ్చే వారం మరి 1వ అధ్యాయం చదువుకొని రండి అని చెప్పాను. 7 సార్లు చదవమన్నా నేను. ఎంతమంది చదివారు? చేతులు ఎత్తండి. 7 సార్లు చదివిన వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా ఎవరైతే చదవలేకపోతున్నారో మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి కనుక మనం చదివితే ఆ యొక్క అధ్యాయం మీద మనకు కొంచెం అవగాహన వస్తుంది. చదువుకొని ఇక్కడికి వచ్చినట్లయితే దేవుని వాక్యం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. అసలు చదవడం వచ్చిన వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. చదవడం వచ్చిన వాళ్ళు, నాకు వచ్చి చదవడం అన్నవాళ్ళు. నిజంగా అది గొప్ప భాగ్యం. వచ్చే వారం మరి ఈ చేతులన్నీ లేవాలి. అంటే ఏంటి? అందరు చదువుకొని రావాలి. దేవుడు మీకు చదివే జ్ఞానం ఇచ్చినప్పుడు ఎందుకు మనం నిర్లక్ష్యం చేయాలి దేవుని వాక్యాన్ని కదా? కనుక దయచేసి నిర్లక్ష్యం చేయకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుకొని 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2 కలిపి చదువుకొని రండి. వచ్చే వారం 2, 3 అధ్యాయాలు కలిపి ఒకే ప్రసంగంలో చెప్తాను నేను. 2 మరియు 3. రైట్, మంచిది. ఈరోజు 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయానికి ఏం పేరు పెట్టాలా అని ఆలోచించినప్పుడు నాకు దేవుని కోణంలో ఈ అధ్యాయాన్ని నేను ధ్యానం చేశాను. ఎవరి కోణంలో? దేవుని కోణంలో. ఈ అధ్యాయంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు. మీరు 1వ వచనం చూస్తే ఎంతమంది ఉన్నారు చూడండి. కోరెషు కనబడ్డా మీకు? ఇర్మియా, తర్వాత యెహోవా ఉన్నారా? ముగ్గురు. 3 పేర్లు ఉన్నాయి. కోరెషు, ఇర్మియా, యెహోవా. నేను ఈ పుస్తకాన్ని, ఈ అధ్యాయాన్ని ఏ యాంగిల్లో చూశానంటే దేవుని యొక్క యాంగిల్లో చూసి ఈ అధ్యాయానికి దేవుని పేరే పెట్టా. ఆ పేరేంటంటే ద ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మదగిన దేవుడు. హెడ్డింగ్ పెట్టుకోండి. ఏంటి? నమ్మదగిన దేవుడు. అంటే అర్థం ఏంటంటే మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఇందాక మనం బలవర్తమానంలో విన్నాం కదా, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. అసలు ఈ స్వభావం ఎవరిది అనుకున్నారు? దేవుడిదే. దేవుడు కనుక ఒకసారి మాట ఇస్తే వెనక్కి తీసుకునే ఛాన్సే, అయ్యో నేను పొరపాటున అన్నానయ్యా అని అన్నాడు దేవుడు. ఒకసారి మాట ఇస్తే ఆ మాట కట్టుబడి మనం ఉండాలి, అంతే. హియర్ వీ కెన్ సీ ద ఫెయిత్ఫుల్ గాడ్. నమ్మదగినటువంటి దేవుడిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ నమ్మదగిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 70 సంవత్సరాల క్రితం ఒక వాగ్దానం చేశాడు. ఈ నమ్మదగిన దేవుడు ఎవరికి? ఇశ్రాయేలీలకి 70 ఏళ్ల క్రితం ఒక వాగ్దానం చేశాడు. ఏమిటా వాగ్దానం అంటే, ఇశ్రాయేలీలారా, బబులోను చెరలో ఉన్న మిమ్మల్ని తిరిగి మరలా యెరూషలేముకు నేను తీసుకొని వస్తానని 70 ఏళ్ళయింది మాటిచ్చి. మనం 3 రోజులకే మర్చిపోతాం. మాట మొన్నిచ్చి ఈరోజు కూడా నేను ఎప్పుడు అన్నాను? అట్లా అన్నానా? ఓహో, నువ్వు ఇట్లా అర్థం చేసుకున్నావులే అంటాం మనం. బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. దేవుడు అలా కాదు. 70 years బిఫోర్, 70 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలతో వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చినటువంటి అధ్యాయమే ఈ మొదటి అధ్యాయం. రైట్, ఈ అధ్యాయాన్ని మనం 2 భాగాలుగా చూడబోతున్నాం. ఎన్ని భాగాలు? 2. వరుసగా రాసుకోండి. మొట్టమొదటిది ద సైరస్ కమాండ్, కోరెషు యొక్క ఆజ్ఞ. సైరస్, CYRUS. ఇంగ్లీష్ మీడియం పిల్లలు రాసుకోండి, మీకోసం ఇంగ్లీష్లో కూడా చెప్తున్నా. సైరస్, CYRUS, సైరస్ కమాండ్, కోరెషు యొక్క ఆజ్ఞ.
1వ వచనం నుండి 4వ వచనం వరకు, అది మొదటి భాగం. 1 నుంచి ఎక్కడి దాకా? 4వ వచనం వరకు. రెండవది పీపుల్స్ రెస్పాన్స్, పీపుల్స్ ఒబీడియన్స్, ప్రజల యొక్క విధేయత. ఏంటి? ప్రజల యొక్క విధేయత. పీపుల్స్ రెస్పాన్స్, ప్రజల యొక్క విధేయత. అది 5వ వచనం నుండి 11 వచనాల్లో మనం చూస్తాం. 5 నుంచి 11 వచనాలు. సో చెప్తారా ఈ రెండేంటో? కోరెష్ యొక్క ఆజ్ఞ, ప్రజల యొక్క విధేయత. అయ్యా మగపిల్లలు మీరు చెప్పలేదు, 2 మాటలు చెప్పాను నేను. ఏమేంటి ప్రకాష్ చెప్పు? కోరెష్ యొక్క ఆజ్ఞ, ప్రజల యొక్క విధేయత. వెరీ సింపుల్. కోరెష్ యొక్క ఆజ్ఞ 1 నుంచి 4 వచనాలు, ప్రజల యొక్క విధేయత 5వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈ 2 మాటలు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. రైట్, మొట్టమొదటి పాయింట్లోకి వద్దాం. మొదటి పాయింట్ ఏంటి? కోరెష్ యొక్క ఆజ్ఞ. చూడండి, మొదటి వచనం చదువుతున్నాను నేను. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా సర్కిల్ తీసుకోండి. అసలు ఈ పుస్తకంలో హీరో ఎవరంటే యెహోవానే. అసలు నాయకుడు ఎవరు? దేవుని యొక్క హస్తం ప్రతి కార్యం వెనక మనం చూడవచ్చు. యెహోవా ఏం చేశాడంట? కోరెషు మనసుని ప్రేరేపించాడంట. అండర్లైన్ చేయండి. దేవుడు చాలా స్పీడ్గా పనిచేసుకుంటూ ఉంటాడు. గాడ్ ఈజ్ వెరీ బిజీ. దేవుడు కోరెషు మనసుని ఏం చేశాడు? ప్రేరేపించాడు. ఎందుకంటే టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్, తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు కోరెషు మనసుని ప్రేరేపించాడు. దేవుని యొక్క వాగ్దానం ఏమిటి? వాగ్దానం ఏమిటి? జాగ్రత్తగా వినండి. దేవుని గురించి కొన్ని మాటలు చెప్పబోతున్నా నేను. మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు జీవము గల దేవుణ్ణి విసర్జించి, ఎవరిని విసర్జించి? జీవము గల దేవుణ్ణి విసర్జించి ఎప్పుడైతే వాళ్ళు దేవునికి దూరంగా వెళ్ళిపోయారో దేవుడు వాళ్ళను శిక్షించాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? శిక్షించాలనుకున్నాడు. హెడ్డింగ్ పెట్టుకోండి, శిక్షా ప్రవచనము. ఏంటి? శిక్షా ప్రవచనం. మిమ్మల్ని నేను శిక్షిస్తాను అని దేవుడు ముందుగానే ప్రవచించాడు. రెఫరెన్స్ రాసుకోండి. యెషయా గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు. యెషయా 39:5 నుండి 7 వరకు నేను చదువుతున్నా, దయచేసి చూడండి. రాసుకోవాలి, బైబిల్ తీసి చూడాలి. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న భాగం చదువుతున్నా, చూడండి. ఆ రోజు హిజ్కియా రాజుతో యెషయా మాట్లాడుతున్నాడు. 5వ వచనం. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, వినుము, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంట్లో ఉన్న సమస్తము నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవదురు. చూసారా? హిజ్కియా రాజుతో చెప్పాడు యెషయా, ఓ హిజ్కియా, నువ్వు గర్వించి అన్నీ చూపించావు కాబట్టి. సందర్భం ఏంటంటే హిజ్కియాకు రోగం వచ్చిందండి. ఎవరికి? బబులోను రాజు ఏం చేశాడంటే పలకరించరండి అయ్యా అని పంపించాడు అనమాట. ఆ రాజును పలకరించరండి అని. పాపం ఈ రాజు అనుకున్నాడు నిజంగానే పలకరించడానికి వచ్చారనుకున్నారు. కాదు, వాళ్ళు గూఢచారులు అనమాట. అయ్యా హిజ్కియా, నీకు రోగం వచ్చిందంట కదా, ఎలా ఉన్నావని మంచి మాటలు చెప్పారు. చెప్పిన తర్వాత హిజ్కియా ఏం చేశాడు తెలుసా? ఉన్నదంతా చూపించాడు. ఇదిగో మాకింత సైన్యం ఉంది, ఇంత మందుగుడ్డు సామగ్రి ఉంది, మాకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇన్ని రథాలు ఉన్నాయి, చూడు అని చూపించాడు. ఇక వీళ్ళు మెల్లగా వాళ్ళ దేశం వెళ్ళి, ఓహో వాళ్ళకి 1000 గుర్రాలు ఉన్నాయా, మనం 2000 గుర్రాలు వేసుకొని పోతే వాళ్ళని జయించవచ్చని బబులోను వాళ్ళు దండయాత్రకు వచ్చేసారు. అందుకే నేను కొటేషన్ చెప్పా మా పిల్లలకి, మా ఫ్యామిలీ ప్రేయర్లో, దాచుకో లేకపోతే దోచుకుంటారు. బాగుందా కొటేషన్? ఏంటి? దాచుకో, ఉన్నదంతా చూపి బాకు, నాకు అది ఉంది ఏదో ఉంది, రా నా షేర్లు చూద్దురా, ఓ చూడు నేను ఎన్ని కొనుక్కున్నాను. ఎందుకు అట్లా చూపించుకోవటం? హిజ్కియా చేసిన పొరపాటు అదే, దాచుకోలేదు. అందుకని ఏం చేయబడ్డారు? దోచబడ్డాడు. దాచుకో లేకపోతే దోచుకుంటారు. ఒకరోజు మా ఫ్యామిలీ ప్రేయర్లో, కుటుంబ ప్రార్థనలో మా 2 పిల్లలకు చెప్పాను అనమాట. రాసుకోండి అమ్మ, మంచి మాట ఇది.
రాసుకోండి అని చెప్పాల్సిన పని రాసుకోవాలి. ఇక ఏంటి? దాసుకో, లేకపోతే దోసుకుంటారు. వచ్చిన వాళ్ళందరూ నమ్మి అన్నీ చూపించద్దు. అప్పుడు నెక్స్ట్ డే యెషయా వచ్చాడు. యెషయా వచ్చి అంటున్నాడు, ప్రవక్త వచ్చి, హిజ్కియా వాళ్ళు వచ్చారా? వచ్చారు. ఏమేమి చూపించావు? అన్నీ చూపించా. అన్నీ చూపించావా? అట్లయితే అవుట్. నీకంటే గొప్ప సైన్యంతో వచ్చి నీ సొమ్మంతా ఏం చేసుకుంటారు? దోచుకుంటారు. ఇది దేవుని యొక్క ప్రవచనం. రెండవ ప్రవచనం చూడండి, ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం. యెషయా ప్రవక్త తర్వాత ఇర్మియా ప్రవక్త వచ్చాడు. అప్పుడు కూడా దేవుడు చెప్పాడు. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 7-10 వచనాలు చదువుతున్నాం. 7వ వచనం, అటు తర్వాత నేను యూదా దేశపు రాజైన సిద్కియాను, ఉద్యోగస్తులను, తెగులును, ఖడ్గమును, క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన, అండర్లైన్ చేయండి ఆ మాట, 21:7, నెబుకద్నెజరు చేతికి, వారి ప్రాణములను తీయజూచే వారి శత్రువుల చేతికి ఏం చేస్తాను? అప్పగిస్తాను. చూసారా? ఇద్దరి ప్రవక్తల ద్వారా దేవుడు సెలవిచ్చాడు. ఎవరెవరి ద్వారా? యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా. నేను మిమ్మల్ని శిక్షిస్తానన్నాడు. ఆ ప్రవచనం నెరవేరింది. ఇర్మియా కాలంలోనే బబులోను రాజైన నెబుకద్నెజరు 3 సార్లు యెరూషలేము మీద దండయాత్ర చేశాడండి. ఎన్నిసార్లు? 3 సార్లు. ఆ 3 ట్రిప్పులు ఎవరెవరి కాలంలో వేశాడో చెప్తా, నోట్ చేసుకోండి. 1, యెహోయాకీము కాలంలో. ఏ రాజు కాలంలో? యెహోయాకీము. కీము. అది మొదటి దాడి. రెఫరెన్స్ రాసుకోండి, తర్వాత చదువుకోండి మీరు. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 5-7 వచనాలు. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 5-7 వచనాలు. అది క్రీస్తు పూర్వం 599 సంవత్సరంలో మొట్టమొదటిసారి నెబుకద్నెజరు తన సైన్యంతో వచ్చి యూదా దేశాన్ని జయించాడు. అక్కడున్న సంపదంతా తీసుకొని పోయాడు. 2వ దాడి యెహోయాకీను కాలంలో. ఇందాకేమో కీము, ఇప్పుడు కీను. అది క్రీస్తు పూర్వం 598లో మొట్టమొదటి యెహోయాకీము కాలంలో మొదటిసారి వచ్చాడండి. వచ్చి కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ ట్రిప్పులోనే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను తీసుకెళ్ళిపోయాడు అన్నమాట. 2వది యెహోయాకీను కాలంలో. కీను మొట్టమొదటి కీము, రెండవ వాడి పేరు కీను. 3వ దాడి సిద్కియా కాలంలో జరిగింది. సిద్కియా వీడే లాస్ట్ కింగ్, యూదా దేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి రాజు. సిద్కియా కాలంలో వచ్చి రాజకుమారుల్ని, యెరూషలేములో ఉన్నటువంటి సొత్తు మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. యెరూషలేములో బంగారు పళ్ళాలు ఉన్నాయంట. ఎవరు చేయించారు ఇవన్నీ? సొలొమోన్. వెండి పళ్ళాలు, బంగారు పళ్ళాలు, బంగారుతో చేసిన కత్తులు ఉన్నాయి, వెండి కత్తులు ఉన్నాయి. ఈ సంపదంతా దోచుకొని పోయాడు. ప్రజలందరినీ బానిసలుగా తీసుకెళ్ళాడు. అంటే యెషయా ప్రవచనం, ఇర్మియా ప్రవచనం ఏమైంది? ఇప్పుడు నెరవేరింది. ఆ తర్వాత దోచుకొని పోతుంటే అందరూ ఏడుస్తున్నారు. అయ్యో మేము పాపం చేశాం, ఇంత శిక్ష అనుభవిస్తున్నామంటే దేవుడు ఇర్మియా ద్వారా ఒక ఆదరణ ప్రవచనం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు రండి మన టెక్స్ట్లోకి. ఏంటి మన టెక్స్ట్? ఏంటి? ఎజ్రా గ్రంథం ఎన్నో అధ్యాయం? 1వ అధ్యాయం. అక్కడ ఇర్మియా పేరుంది చూడండి, చదవండి ఎవరైనా. 1వ వచనం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరము ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము. అండర్లైన్ చేయండి. ఎవరి ద్వారా పలకబడిందంటే ఈ వాక్యం? ఇర్మియా ద్వారా. అంటే దేవుడు ఇర్మియా ద్వారా ఒక ఆదరణ ప్రవచనం చెప్పాడు. అదేంటో మీరేం చేస్తారంటే మీ నోట్స్లోనే కాదు, బైబిల్లో కూడా రాసుకోండి. ఇర్మియా అని ఉంది కదా, అక్కడ కూడా రాసుకోండి. ఏమిటా ఆదరణ ప్రవచనం? నోట్ చేసుకోండి. 29వ అధ్యాయము, 29వ అధ్యాయం, ఇర్మియా 29:10 చదవండి ఎవరైనా. ఇర్మియా 29:10. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించుటకు నేను మిమ్మను దర్శిస్తాను. ఓ ఇశ్రాయేలీయులారా, చెరలోకి వెళ్ళిపోతున్నారని ఏడవబాకండి. 70 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని దర్శిస్తాను. ఆ బబులోను దేశం నుండి తిరిగి మళ్ళా యూదా దేశానికి తీసుకొస్తాను. ఇప్పుడు 70 ఏళ్ళు అయిపోయింది. ఇర్మియా చెప్పి ఎంతకాలం అయింది? ఇప్పటికి 70 సంవత్సరాలు అయిపోయింది. చూడండి, అప్పుడప్పుడో దేవుడు చెప్పిన మాటని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నెరవేరుస్తున్నాడు. దేవుడు నెరవేర్చేసరికి ఏమైందో తెలుసా? అమ్మ అందరు నా వైపు చూడండి.
బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. కొత్త సామ్రాజ్యం ఒకటి ఉనికిలోకి వచ్చింది. దాని పేరే మాదీయ పారసీక సామ్రాజ్యం అంటారు. మాదీయ డాష్ పారసీక. ఈ సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజు పేరు ఏంటంటే కోరెషు. మొట్టమొదటి రాజు పేరు ఏం పేరు? కోరెషు. కోరెషు పరిపాలనలు ఎన్నో సంవత్సరం ఇది చూడండి. కోరెషు పరిపాలనలు ఇది ఎన్నో సంవత్సరం? ఏముంది అక్కడ? మొదటి సంవత్సరం. అంటే కోరెషు రాజు అవ్వగానే కోరెషు ఏం చేశాడు తెలుసా? ప్రకటన చేశాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు ఎలా కనపడుతున్నాడంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఆ తర్వాత చెరకాలంలో 70 ఏళ్ల కాలంలో దానియేలు అనే భక్తుడు ప్రార్థన చేశాడు. ఏ భక్తుడు ప్రార్థన చేశాడు? చదవండి ఎవరైనా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. నేను చదువుతా చూడండి, అందరు తీసి చూడండి. 70 ఏళ్ళు పూర్తవుతున్నాయని దానియేలు గ్రహించి చక్కగా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో మనం చూద్దాం. 9వ అధ్యాయం చదువుతున్నా నేను, చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపై రాజు ఆయన. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నవని గ్రంథం వల్ల గ్రహించి తిని. ఏ గ్రంథం అది? ఇర్మియా గ్రంథం. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తల మీద వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటుని. దానియేలు ప్రార్థన చేశాడు. దేవా, అలనాడు ఇర్మియా ద్వారా మాకు వాగ్దానం చేశావు కదా, 70 ఏళ్ళు అయిపోతున్నాయ్యా, మమ్మల్ని దర్శించయ్యా, మమ్మల్ని మా స్వదేశానికి తీసుకెళ్ళయ్యా అని ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు దానియేలు ప్రార్థన విని తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని కోరెషు మనసుని ప్రేరేపించాడు. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా పెద్దగా. చూసారా మన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. శిక్షా ప్రవచనం యెషయా ఇర్మియా ద్వారా తెలియజేశాడు. శిక్ష నుంచి మళ్ళా తప్పించే ప్రవచనం ఇర్మియా ద్వారా ప్రవచించాడు. ఇర్మియా ప్రవచనం నెరవేరాలని ఎవరు ప్రార్థన చేశారు? దానియేలు ప్రార్థన చేశాడు. దేవుడు దానియేలు ప్రార్థన విని తన నిబంధనని జ్ఞాపకం చేసుకొని రాజు అయినటువంటి కోరెషుని ఏం చేశాడు? మనసుని ప్రేరేపించాడు. ఇప్పుడు దాకా మనం యెహోవాను గురించి మనం ధ్యానం చేశాం. రెండవదిగా ఇప్పుడు కోరెషు గురించి మనం చూద్దాం. ఎవరి కోరెషు? హెడ్డింగ్ పెట్టుకోండి, ఎవరి కోరెషు? ఈ కోరెషు ఎవరు? హూ ఈజ్ సైరస్? కోరెషు అంటే ఎవరు? కోరెషు గురించి నేను 4 అంశాలు చెప్పబోతున్నాయి ఇప్పుడు మీకు. ఎన్ని అంశాలండి? 4. కోరెషు ఎవరు అని అంటే, 1 ప్రవచన పురుషుడు. మొట్టమొదటి మాట అది ఏంటి? గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కళ్ళు మూసుకున్న వాళ్ళు కూడా చెప్పాలి. ప్రవచన పురుషుడు అంటే ఏంటి? ఏమైనా అర్థమైందా? చాలా కఠినమైన పదం వాడానేమో నేను. ప్రవచన పురుషుడు అంటే ఏమిటి? ఇంకా ప్రవక్త కాదు ఈయన ప్రవక్త కాదు. ప్రవచన పురుషుడు అంటే అర్థం ఏంటంటే ముందుగానే చెప్పబడినవాడు. యేసు ప్రభు పుడతాడని 700 సంవత్సరాల క్రితమే చెప్పాడు ప్రవక్త అయిన యెషయా. కోరెషు పుడతాడని 200 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం మోపర్లో పుడతామని కనీసం 3 రోజుల ముందు కూడా ఎవరు చెప్పలే. కోరెషు పేరు కూడా చెప్పాడు ముందే. 200 సంవత్సరాల తర్వాత ఒక రాజు పుడతాడు, ఆ రాజు పేరు ఏం పేరు? కోరెషు అని బైబిల్లో ముందుగానే ప్రవచింపబడింది. అందుకని అలాంటి వ్యక్తులను ఏమని పిలుస్తారు? ప్రవచన పురుషుడు. అంటే ముందుగానే అతని గురించి ఏం చేయబడింది? చెప్పబడింది. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో సుమారు కోరెషు పుట్టడానికి ముందు 200 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుని ద్వారా కోరెషు గురించి చెప్పబడింది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నా చూడండి. బైబిల్ అందరూ తీసి చూడండి, కోరెషు పేరు ఎక్కడుందో. 44:28 లాస్ట్ వచనం. కోరెషుతో, అబ్బా పేరు ముందే చెప్పాడండి, ఇంకా పుట్టలేదు, నీకు పేరు కూడా పెట్టలేదు. దేవుడికి ముందే తెలుసు పారసీక సామ్రాజ్యంలో ఒకడు పుడతాడని. వాడికి ఏం పేరు పెడతారు?
కోరేషుతో ఏమంటున్నాడు? నా మంద కాపరి దేవుడు అంటున్నాడంట. నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడు నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అని, దేవాలయమునకు పునాది వేయబడదు అని నేను చెప్పుచున్నాను. తర్వాత చూడండి 45వ అధ్యాయం, ఈ రెఫరెన్స్ కూడా రాసుకోండి. 45:1 అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి అసలు ఇది. ఒక మనిషి పుట్టక ముందే 200 సంవత్సరాల క్రితమే ఒక మనిషి పుడతాడని, అతను ఇశ్రాయేలు ప్రజలని చెర నుండి విడిపిస్తాడని, ప్రపంచ దేశాలన్నీ జయిస్తాడని ముందుగానే ప్రవచించబడింది. ఎవరి కాలంలో? యెషయా కాలంలో. ఈయన పుట్టేసరికి 200 సంవత్సరాలు గడిచింది. అందుకే ఎవరి కోరేష్ అంటే ప్రవచన పురుషుడు, అంటే ముందుగానే చెప్పబడిన వాడు, పుట్టక ముందే చెప్పబడినవాడు. మనం ఏ ఊర్లో పుడతాం మనకు తెలుసు అసలు తెలియదు అసలు. కానీ కోరేషు గురించి దేవుడు ముందుగానే ప్రవచించాడు. మరి కోరేషు గురించి దేవుని గురించి ఎలా తెలుసు? కోరేషు అన్యరాజు, అతను దేవుని బిడ్డ కాదు. ఎవరతను? అన్యరాజు. కోరేషు కాలంలో దానియేలు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన కోరేషు దగ్గరికి వెళ్ళి, ఆయన ప్రధానమంత్రిగా ఉండేవాడు, రాజా నీవు పుట్టక ముందే 200 సంవత్సరాల క్రితమే నీ గురించి మా ప్రవక్తలు చెప్పారు. ఆశ్చర్యపోయాడు కోరేషు. ఏంటి నా గురించి? నేను పుట్టక ముందే ఎన్ని వందలు 200 సంవత్సరాల క్రితం ఉందా? ఏంటయ్యా దానియేలు నువ్వు చెప్పేది, నాకేం అర్థం కావట్లేదు, తీసుకురా ఆ గ్రంథాన్ని అంటే అప్పుడు యెషయా గ్రంథం తీసుకొచ్చి చూపించాడు కోరేషుకి. ఇదిగో నీ పేరు ఇక్కడ రాయబడింది. ఎందుకు రాశారు నా పేరు? నా ప్రజలను అదిగో బబులోను దేశము నుండి యెరూషలేముకి ఏం చేయాలి? మళ్ళా తీసుకొని వెళ్ళాలి, కూలిపోయిన దేవాలయాన్ని తిరిగి నువ్వు కట్టాలి అని దేవుడు ముందుగానే ప్రవచించాడని చెప్పగానే కోరేషుతో దేవుడు మాట్లాడాడు. ఎవరి ద్వారా? దానియేలు ద్వారా. కోరేషు హృదయం మారిపోయింది. కోరేషు దేవుని నమ్ముకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత కోరేషు మనసుని దేవుడు ప్రేరేపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు ఆయనకు. నెక్స్ట్ 2వ పాయింట్, కోరేషు యొక్క విశ్వాసము. కోరేషు యొక్క విశ్వాసం ఏమంటున్నాడు చూడండి. కోరేషు 1వ వచనంలో, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నాను నేను. 1వ వచనం, 2వ వచనం చదువుతున్నా. 2వ వచనం, అతని విశ్వాసం. 2వ వచనం, పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేశాడు. ఏమైనా అర్థమైందా ఇది? ఈరోజు నేను ప్రపంచమంతా జయించాను అంటే నేను చేశాను అంటలా, ఆ దేవుడే నాకు విజయాన్ని ఇచ్చాడు. ఒక అన్యుడు చెప్తున్నాడండి ఈ మాట. నేను ఈరోజు ప్రపంచ చక్రవర్తి అయ్యానంటే కారణం నేను కాదు. ఎవరు మరి? దేవుడు. మనమైతే ఏమంటాం? నేనే. ఇది అంతా చేపించింది ఎవరు? నేనే. అసలు ఈ సంఘానికి మొట్టమొదటి ఎవరు? నేనే. అలా ఎప్పుడు అనకూడదండి. మనం ఒక అన్యరాజు దగ్గర మనం నేర్చుకోవాలి. అతని విశ్వాసం ఏంటో తెలుసా? ఈరోజు నేను ప్రపంచాన్ని జయించానంటే నేను కాదు, నా వెనక ఎవరున్నారు? దేవుడైన యెహోవా. దేవుని బిడ్డలుగా మనం 2 మాటలు పలకూడదండి. రాసుకోండి 2 మాటలు. 1, అదృష్టం అనే మాట అనకూడదు. ఏంటా మాట? అదృష్టం. ఇంగ్లీష్లో ఏమంటారు అదృష్టాన్ని? లక్. లక్ అంటారు. లక్ కదా. మనం చాలాసార్లు అంటాం, ఏమంటాం? మేము బస్ స్టాండ్కి పోయాము, మా అదృష్టం అప్పుడే బస్సు వచ్చింది. మేము బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి పోయాము, బై లక్ ఏం దొరికింది? రైలు దొరికింది అంటాం. లక్ అనే మాట అనకూడదు. 2వ మాట ఏంటంటే గ్రేట్ అనే మాట అనకూడదు. నేను గొప్ప అనే మాట మనం ఎన్నడూ కూడా అనకూడదు. 2 మాటలు. అదృష్టం అనకూడదు, నేను గొప్ప అని అనకూడదు. అదృష్టం అని ఎందుకు అనకూడదు? జాగ్రత్తగా వినండి. అదృష్టం అని ఎందుకు అనకూడదంటే బైబిల్లో అదృష్టం అనేది ఒక దేవత. చాలా ఆశ్చర్యంగా ఉందా? అదృష్టం అనేది ఎవరు? ఒక దేవత. చూడండి యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. సారీ 65వ అధ్యాయం.
11వ వచనం. యెషయా 65:11. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతాన్ని మరచి గాదునకు బల్లను సిద్ధపరచు వారిలారా, అదృష్ట దేవికి పానీయార్పణము అర్పించువ. అండర్లైన్ చేయండి. ఈ దేవత పేరు ఏం పేరు? నువ్వు అదృష్టం అంటున్నావంటే నువ్వు అదృష్ట దేవతను ఏం చేస్తున్నట్టు? ఆరాధిస్తున్నట్టు. పైన ఒక మాట ఉందండి, గాదు అని. చూసారా? ఏంటి ఆ మాట పేరు? గాదు. చెప్పగలరా ఎవరి గాదు? హూ ఈజ్ గాడ్? వినలేదు ఎప్పుడు పేరు? యాకోబుకు 12 మంది కొడుకులండి. వాళ్ళల్లో ఒక కొడుకు పేరు గాదు. లేయా దాసికి పుట్టాడనమాట. ఎవరికి పుట్టాడు ఇతను? లేయాకి కుమారుడు పుట్టాడు. కింద రెఫరెన్స్ చూడండి, ఫుట్ నోట్లో రెఫరెన్స్ ఉందా బైబిల్లో? కిందకి రండి, బైబిల్ మొత్తం కిందకి రండి. ఏముంది అక్కడ? గాదు అంటే అదృష్టము. రెఫరెన్స్ ఎంత? 30. ఆ 2 కొట్టేయండి. 11. ప్రింట్ తప్పబడింది. ఆదికాండం 30:11. చదవండి ఎవరైనా. 30:11. ఆదికాండం 30:11. లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి అదృష్టం అని పేరు పెట్టాను. చాలు. కాదంటే అర్థం ఏంటి? వినండి వినండి. లేయాకు కుమారుడు పుట్టాడు దాసికి. ఏం పేరు పెట్టింది కొడుక్కి? లక్కీ. చాలామంది పెట్టుకుంటున్నారు ఇప్పుడు. ఏం పేర్లు? లక్కీ. అరే లక్కీ ఇట్రా, నీకు పిల్లలు పుడితే లక్క. అవ్వమ్మ ఏమంటుందో చూడండి. లేయా ఏమో నా అదృష్టం అంటుంది. అవ్వమ్మ ఆదికాండం 4:1. అవ్వమ్మ కూడా కొడుకు పుట్టాడు మొట్టమొదట. ఆమె ఏమన్నది? ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును గని యెహోవా దయ వలన. ఆమెమో దేవుని దయ అంటుంది, ఏమేమో నా లక్కు, నా లక్కు, నా అదృష్టం అంటున్నాను. పిల్లలు మన అదృష్టం వల్ల పుడతారా దేవుని దయ వల్ల పుడతారా? మరి లక్క అని ఎందుకు పేరు పెడుతున్నారు మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి? పెట్టవచ్చు అట్లా. మరి 10 ఏళ్లలో ఈ పేరు ఎక్కువైపోయింది. ఏం పేరు? ఎవరైనా పేరు పెట్టినా మీరు పిలవబాకండి లక్కీ అని. మీరు ఒక మంచి పేరు పెట్టి పిలవండి. లక్ అనేది ఒక దేవత. దేవత పేరు ఏం పేరు? అదృష్ట దేవత. ఈమె గాదు అని పేరు పెట్టింది. చివరికి ఆ గాదు అంటే అదృష్టం. అదృష్టాన్ని చివరికి ఒక దేవతను చేసి ఆరాధన చేస్తాం. మేము వెళ్ళాము, మా లక్ వల్ల బస్సు దొరికిందంటే మహిమ నీకు వస్తుందా దేవుడికి వస్తుందా? నీకే వస్తుంది. మన మాటల ద్వారా మన క్రియల ద్వారా మహిమ ఎవరికి రావాలి? లక్ కాదు, గ్రేస్, కృప. దేవుని కృప వల్ల మాకు బస్సు దొరికింది అనాలి. అర్థమైందా? మా అదృష్టం వల్ల మాత్రం కాదు. రెండో మాట గ్రేట్ అనే మాట వాడకూడదు. 1 కొరింథీ 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు చెప్పాడు ఈ మాట. చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా పునరుద్ధాన అధ్యాయం 10వ వచనం చదువుతున్నా. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. అది నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా మర్చిపోవద్దు. అమ్మా వింటున్నారా యవనస్తులారా? మీలో కొంతమంది డాక్టర్లు అవుతారు, రేపు ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు కూడా అవుతారు. నువ్వేమైనా కానీ అది దేనివల్ల అవుతున్నావు? దేవుని కృప వలనే అవుతావు. నిన్ను బట్టి కాదు. నేను చాలా గ్రేట్ అనుకున్నావో సైతాన్ నీలో ప్రవేశించినట్టే. నేనే ఎక్కువ అంటే అది ఎవరి స్వభావం? సైతాను యొక్క స్వభావం. భక్తుడు పాట రాశాడు కదా వేదాల శ్యామ్ గారు. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. అర్థమైందా? ఎవరిచ్చినవి ఇవన్నీ? కాబట్టి మన భాషలో మన సంభాషణలో 2 పదాలు వాడకూడదు. ఏమేంటి ఆ పదాలు? అదృష్టము, గొప్ప. నేననే మాట రాకూడదండి. అమ్మ ఎవరు మాట్లాడొద్దు, వినాలి. అదృష్టం అనే మాట ఉపయోగించకూడదు మనం. ఎందుకని? అదృష్టం కూడా ఒక దేవత. అది కూడా మన విగ్రహారాధన చేసినట్టే. మన మహిమ దేవునికి ఆపాదించాలి కానీ
అదృష్టానికి కాదు, నీకు కాదు, నీకు నువ్వే దేవుడివి. అదృష్టం అంటే అప్పుడు అంటారు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటారు. పరీక్షించుకోబాకండి. అదృష్టం అనేది లేనే లేదు, అంతా ఎవరి కృప? దేవుని కృప. చూడండి, ఈ మాట ఎవరు చెప్పారు మనకి? ఇప్పుడు కోరేష్ అంటున్నాడు, ఆకాశమందలి దేవుడు ఈ సర్వ ప్రపంచాన్ని నా చేతికి అప్పగించాడు. ఎంత బ్యాక్గ్రౌండ్, ఎంత ఎంత మనసుందో చూడండి ఆయనకి. నేనే జయించా అని అనలే. అంటే మనల్ని మనం తగ్గించుకొని మహిమ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ప్రియులారా, కొంచెం ముందుకు రండి. ఎవరి కోరేష్ అంటే, ఒకటి ప్రవచన పురుషుడు, రెండవది విశ్వాసము కలిగినవాడు. ఏమిటి ఆయన విశ్వాసం? తాను జయించిందంతా కూడా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. మూడో మాట చూడండి. ఎవరి కోరేష్ అంటే అతని యొక్క విధేయత, విధేయుడు. కోరేష్ ఎవరు? విధేయుడు. విధేయుడు ఒకటి విశ్వాసం కలిగిన వాడు, రెండవది, మూడవది విధేయుడు. అతని యొక్క విధేయత, అతని యొక్క విధేయత. చూడండి 1వ వచనం, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం. పారసీక దేశపు రాజైన కోరేష్ ఏలుబడిలో మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పలకబడిన వాక్యం నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేష్ మనస్సును ఏం చేశాడు? ప్రేరేపించాడు. అండర్లైన్ చేయండి. ప్రేరేపిస్తే మరి ఆయన ఏం చేయాలి? మరి దానికి విధేయత చూపి. 2వ వచనం చూడండి, అక్కడే ఉంది 1వ వచనంలోనే. ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన. నీ రాజ్యంలో ఉన్న మనుషుల్ని వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వమంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎవరిస్తారు స్వాతంత్రం? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. మీరు వెళ్ళండి అయ్యా మాకు స్వేచ్ఛను, మేము వెళ్ళాం అన్నారు. 200 ఏళ్ళు మనల్ని పీడించిపోయారు. కానీ కోరేష్ అలా కాదు. దేవుడు ప్రేరేపించగానే అందరిని రిలీజ్ చేస్తున్నాడు అన్నమాట. ఎక్కడి నుంచి? బబులోని యొక్క చెరను. ఒకవేళ బబులోన్ అయితే మీరందరూ వెళ్ళిపోండి అని చాటించాడు. 4వది అతని ప్రకటన, కోరేష్ యొక్క ప్రకటన. 3-4 వచనాల్లో చూడండి. 3-4 వచనాలు బైబిల్ చదువుతున్నా చూడండి. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి బయలుదేరండి. యెరూషలేములో దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. మరి యెరూషలేములో ఉండు దేవుని మందిరాన్ని కట్టించుటకై స్వేచ్ఛార్పణలుగాక ఆయా స్థలముల్లో వారు తమ యుద్ధ నివసించు వారికి వెండి, బంగారములు, వస్తువులు, పశువులు ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించాను. ఏమిటి కోరేష్ యొక్క ఆజ్ఞ? కోరేష్ యొక్క ఆజ్ఞ, ప్రకటన. ఈ ఆజ్ఞలో మొత్తం 3 ఉన్నాయండి. ఎన్నున్నాయి? 3. ABC అని రాసుకోండి. 1, గో టు జెరూసలేం, యెరూషలేముకి వెళ్ళండి అన్నాడు. మొట్టమొదటి ఏమన్నా? యెరూషలేముకి బయలుదేరి వెళ్ళిపోండి అన్నాడు. అది 3వ వచనం. B, వెళ్ళి ఏం చేయాలి? దేవుని మందిరాన్ని కట్టండి. 2వ మాట ఏంటి? దేవుని మందిరాన్ని కట్టండి. 3వ వచనం చూసారా? దేవుని మందిరమును, యెహోవా మందిరమును ఏం చేయాలి? కట్టాలి. వెళ్ళి మీ ఇల్లు కట్టుకోవడం కాదు, పోయి మొట్టమొదటి ఏం కట్టాలి? దేవుని మందిరాన్ని కట్టాలి. ఎందుకంటే నెబుకద్నెజరు దండయాత్రకు వచ్చినప్పుడు, 3వసారి దండయాత్రకు సిద్కియా కాలంలో వచ్చినప్పుడు దేవుని మందిరాన్ని పడగొట్టి దాన్ని తగలబెట్టాడు. ప్రాకారపు గోడలు కూడా తగలబెట్టాడు. 70 ఏళ్ల నుంచి మొండి గోడలే ఉన్నాయి. ఏ ఊరిలో? యెరూషలేములో. కోరేష్ అంటున్నాడు తిరిగి ఆ మందిరాన్ని కట్టండి అని పిలుపునిచ్చాడు. 3వది సపోర్ట్ ద కన్స్ట్రక్షన్, అంటే దేవుని మందిర నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయండి అన్నాడు. ఏం సహాయం చేయాలంట? ఆర్థిక సహాయం. చూడండి 4వ వచనం చదువుతున్నా. దేవుని మందిరాన్ని కట్టండి అన్నాడు. మరియు యెరూషలేములో ఉండి దేవుని మందిరాన్ని కట్టించుటకై ఏమేమి ఇవ్వాలి? స్వేచ్ఛార్పణలు. సర్కిల్ తీసుకోండి. ఏం అర్పణలు? ఆయా స్థలముల్లోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి, బంగారపు వస్తువులు. ఒకటేమో స్వేచ్ఛార్పణలు, రెండవది వెండి బంగారపు వస్తువులు. ఇంకేంటి? పశువులు కూడా ఇచ్చి సహాయము చేయాలి. ప్రియులారా, దేవుని మందిరం కట్టబడాలంటే 2 కావాలి. కట్టేవాళ్ళు కావాలి, కడతానికి సహాయం చేసేవాళ్ళు కావాలి. దేవుని మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు దేవుని మందిరానికి నీ వంతు సహాయం నువ్వు చేయాలి. మనం కూడా ఒక మందిరం కట్టుకుంటున్నాం వెనకమాల. ఈ మందిర నిర్మాణానికి ఎన్ని లక్షలు అవసరమవుతాయో మనకు తెలియదు. మరి నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? ఇక్కడ 3 రకాలు ఇచ్చాడు. స్వేచ్ఛార్పణలు ఇవ్వండి అంటే
మనిషికి 10,000 ఇవ్వండి అని కాదు. స్వేచ్ఛార్పణలు అంటే నువ్వు ఎంత ఇవ్వగలవో అంత ఇవ్వండి. ఒక రూల్ పెట్టడం కాదు, నువ్వు ఎంతవరకు సహాయం చేయగలవో దేవుని మందిరానికి అంతవరకు సహాయం చేయి. స్వేచ్ఛగా ఎవరి బలవంతం వల్ల దేవుని మందిరానికి ఇవ్వకూడదు. ఇంకేమి ఇవ్వాలంట? వెండి వస్తువులు ఇవ్వండి, బంగారు వస్తువులు కూడా ఇవ్వండి. ఇంకేమి ఇవ్వండి? పశువులు కూడా ఇవ్వండి. ఎందుకంటే బలు అర్పించడానికి ఏం కావాలి? అక్కడ పశువులు కావాలి. దేవుని యొక్క ఆలయపు బలిపీఠం ప్రతిరోజు నిత్యము వెలగాలి అంటే, దేవుని యొక్క దీపం వెలగాలంటే బలర్పించాలి, పశువులు కూడా ఇవ్వండి. ప్రియులారా, దేవుని యొక్క మందిరం యొక్క పరిచర్యకి, దేవుని యొక్క సేవకు మనం ధారాళంగా ఇవ్వడం నేర్చుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చూడండి, లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. భూధాన్యములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగం ఎవరి సొమ్ము? చాలామందికి తెలియదు. నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయంటే, దేవుడు నాకు ఇచ్చాడంటే 900 నాయి. మరి 100 రూపాయలు ఎవరి? దేవుని. దశమ భాగము యెహోవా యొక్క సొమ్ము. ఆ యొక్క దశమ భాగాన్ని దేవుని యొక్క పరిచర్యకు మనం ఇవ్వాలి, దేవుని యొక్క సేవకి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో కూడా 2వ కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనంలో రాశాడు. 2వ కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. చదవండి ఎవరైనా. 2వ కొరింథీ 9:7. సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం. జాగ్రత్తగానండి, సణుక్కుంటే ఇవ్వకూడదు. ఇంకెలా ఇవ్వకూడదు? బలవంతంగా ఇవ్వకూడదు. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, నువ్వు మారు మనసు పొందిన దేవుని బిడ్డవైతే, బాప్తిసం తీసుకున్న దేవుని బిడ్డవైతే, ప్రతి నెల లేదా ప్రతి వారం నీ దశమ భాగాన్ని దేవుని పరిచర్య కొరకు ఇవ్వాలి. నువ్వు అసలు మారు మనసే పొందలేదనుకో, నీ దశమ భాగాలు ఇవ్వద్దు. మరి ఏమి ఇవ్వాలి? నీ హృదయాన్ని ఇవ్వాలి. అర్థమైందా? అసలు నీ హృదయమే ఇవ్వకపోతే దశమ భాగం ఎందుకు? దేవుడు సంతోషపడతాడా? సంతోషపడు. బైబిల్లో దేవుడు నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అన్నాడు. మొట్టమొదటి మారు మనసు పొందండి, మీ జీవితాన్ని దేవుని సమర్పించుకోండి. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకో, దేవుని బిడ్డగా మారు. అప్పుడు దశమ భాగం ఇలాంటి ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. నీకై నువ్వు స్వేచ్ఛగా దేవునికి ఇస్తావు. అప్పుడు నీ హృదయం డబ్బు మీద ఉండదు. ఎవరి మీద ఉండదు? దేవుని మీద. దేవుడు నీకు ఎంత ఇస్తే అంతలో దశమ భాగం నీది కాదు, అది ఎవరిది? దేవునిది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆ దినాల్లో ప్రజలు ఎలా స్పందించారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. 2వ భాగంలోకి రండి. మొదటి భాగం అయిపోయింది. మొదటి భాగం ఏంటి? కోరేష్ యొక్క ఆజ్ఞ. 2వ భాగం ఏంటి? ప్రజల యొక్క విధేయత. కోరేష్ ఏమని ఆజ్ఞాపించాడు? 3 ఆజ్ఞలు గుర్తున్నాయా? ఒకటేంటి? యెరూషలేము వెళ్ళండి. రెండోది ఏంటి? మర్చిపోయారా? దేవుని మందిరాన్ని కట్టండి. 3వది నిర్మాణానికి స్వేచ్ఛగా అర్పణలు ఇవ్వండి. మరి ఈ ప్రకటనకి ప్రజలు ఎలా స్పందించారో మనం చూద్దాం. 5వ వచనం నుండి 11వ వచనం వరకు చదవండి. 5వ వచనం ఎవరైనా. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. అప్పుడంటే ఎప్పుడు? ఈ సాటింపు జరిగినప్పుడు, ఈ ప్రకటన వెలువడినప్పుడు ఏం జరిగింది అంటే, చూడండి, దీన్ని కూడా కొన్ని భాగాలుగా చూద్దాం. మొట్టమొదటి రాసుకోండి. 1, ప్రయాణమైన యూదులు. ప్రయాణమైన యూదులు. ఎంతమంది ప్రయాణం అయ్యారో చూడండి. 5వ వచనం చదువుతున్నా నేను. వచనం 5. అప్పుడు యోధా పెద్దలు, సర్కిల్ గీసుకోండి, ఎవరెవరు బయలుదేరారంట? బెన్యామీను పెద్దలు, యాజకులు, లేవీయులు, ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండి యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమై పోయిరి. చెప్పండి, ఎవరెవరు బయలుదేరారు? యోధా పెద్దలు, బెన్యామీను పెద్దలు, యాజకులు, లేవీయులు. అక్కడ రాసుకోండి. 50,000 మంది బయలుదేరారంటండి. నోట్ చేసుకోండి. ఎంతమంది బయలుదేరారు? 50,000 మంది ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? అదిగో బబులోను నుండి యెరూషలేముకు బయలుదేరారు. పెద్ద ప్రయాణం కదా. ఏం బస్సు ఎక్కుతున్నారు అనుకుంటున్నారా? బస్సులు లేవు, ట్రైన్ లేవు, కారు లేవు, ఏమి లేవు, నడిచే.
నడిచే ప్రయాణం, నడకే. రెండవది చుట్టూనున్నవారు. మొట్టమొదట ప్రయాణమైన యూదులు, రెండవది చుట్టూ ఉన్నవారి స్పందన, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. 6వ వచనం చూడండి. మరియు వారి చుట్టూనున్న వారందరూ ఏం చేశారు? స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణాలు, బంగారము, పశువులు, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేశారు. ఏంది? దేవుని మందిరానికి వెండి ఇవ్వాలా, బంగారం ఇవ్వాలా? అబ్బా, ఎంత కష్టపడి చేయించుకున్నాను అనుకునే ఉంగరం అని ఎవరు అనలేదండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చారంట. దేని కొరకు? దేవుని మందిరం యొక్క పరిచర్య కొరకు. ఏమేమి ఇచ్చారు చూడండి. వాళ్ళు వెండి ఉపకరణాలు, తర్వాత బంగారు ఉపకరణాలు, పశువులు, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేశారు. అమ్మా, వెళ్ళేవాళ్ళు కొంతమంది, పంపేవాళ్ళు కొంతమంది. వీళ్ళు రాలా, పోయే వాళ్ళకి సహాయం చేశారు. దేవుని పనిలో ఇద్దరు ఉంటారు. దేవుని పని కొరకు వెళ్ళేవారు, ఇక్కడ నుండి వాళ్ళని ముందుకి పంపేవారు. దేవుని పని కొరకు వెళ్ళేవాళ్ళు ఎవరు? దేవుని దాసులు, సువార్థికులు, సంఘ కాపరులు, పాస్టర్లు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? దేవుని పని కొరకు వెళ్తున్నారు. విశ్వాసులమైన మనం వాళ్ళని పంపాలి. ఎలా పంపాలి? మన అర్పణలు వాళ్ళకి అర్పించడం ద్వారా వాళ్ళ సేవని మనం ప్రోత్సహించాలి. అర్థమైందా? మిషనరీ ఉద్యమం యొక్క నినాదం ఏంటో తెలుసా? వెళ్ళు లేదా పంపు. వెళ్ళగలిగితే వెళ్ళు. అబ్బో నాకు కుదరదండి, నేను చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా, నాకు చాలా పనులు నేను. అలాగైతే వెళ్ళపోతే వెళ్ళిపోయావు. కనీసం వాళ్ళని ఏం చేయాలి? పంపాలి. పంపడం అంటే వెళ్ళి ట్రైన్ ఎక్కించి రావడం కాదు. వాళ్ళకి ఆర్థికంగా మనం ప్రతి నెల సహాయం చేయాలి. అర్థమైందా? ఇక్కడ వెళ్ళేవాళ్ళు ఉన్నారు 50,000 మంది, పంపేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని యొక్క పరిచర్యకి ధారాళంగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా ప్రజలు ఎలా విధేయత చూపించారు? ప్రజలు వెళ్ళమంటే వెళ్ళారు, ఇవ్వమంటే కూడా ఇచ్చారు. అంటే వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, మరి నువ్వు వెళ్తావా, పంపుతావా? రెండిట్లో ఏదైనా చెయ్యి, రెండింటినీ దేవుడు సంతోషంగా అంగీకరిస్తాడు. దేవుని పరిచర్యకు మనం ధారాళంగా ఇచ్చినట్లయితే దేవుడు విస్తారంగా దీవిస్తానని వాగ్దానం చేశాడు. తర్వాత చూడండి, మూడవదిగా కోరెషు బయటకు తెప్పించిన వస్తువులు. కోరెషు బయటకు తెప్పించిన వస్తువులు, ఇదే లాస్ట్ పాయింట్. 7వ వచనం నుండి 11 వచనాలు సందర్భం చెప్తా, జాగ్రత్తగా వినండి. అందరు నా వైపు చూడండి. ఏం జరిగింది? 70 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే, అమ్మా చూస్తున్నారా అందరూ? నెబుకద్నెజరు అనే రాజు యెరూషలేం మీద దాడి చేసి, ఆ యెరూషలేంలో బంగారు వస్తువులు ఉన్నాయే అవన్నీ తన దేశానికి తీసుకెళ్ళిపోయాడు. అంటే దోసుకెళ్ళాడు అనమాట. ఎక్కడ పెట్టాడు అనుకున్నా? అతని దేవతల దేవాలయంలో పెట్టాడంట. ఈ ఉండాల్సింది యెహోవా మందిరంలో కాదు, మా దేవత గుడిలో ఉండాలని బయలుదేవత యొక్క గుడిలో దాచిపెట్టేశాడు. ఏం వస్తువులు అవి? బంగారు వస్తువులు, వెండి వస్తువులు. ఇప్పుడు కోరెషు ఏం చేశాడంటే ఆ వస్తువులని తెప్పించాడు బయటికి. అవి తీసుకురండి, ఇవి అసలు మనయే కాదు. ఎవరు ఇవి? యెహోవా దేవుని మందిరాన్ని. ఆ వస్తువులు మళ్ళీ అక్కడ తీసుకెళ్లాల్సిందేనని ఆ వస్తువులన్నీ బయటికి తీపించాడు. చూడండి, అవి చదువుదాం మనం ఆ మాటలు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తమ దేవతల యొక్క గుడి అందుంచిన యెహోవా మందిర ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించి ఎవరికి ఇచ్చాడు అనుకున్నా? 8వ వచనం. మిత్రదాతు ద్వారా షేష్బజ్జరు, అండర్లైన్ చేసుకుని దొరికిందా? 3వ లైన్లో ఏం పేరు? షేష్బజ్జరు చేతికి అప్పగించను. ఈ షేష్బజ్జరు ఎవరంటే జెరుబ్బాబెలే. జెరుబ్బాబెలుకి మరొక పేరేంటి? షేష్బజ్జరు. ఎవరి ద్వారా తెప్పించాడంటే మిత్రదాతు ద్వారా తెప్పించాడు. అతను ఖజానాదారుడు. ఎవరి చేతికి అప్పగించాడు? షేష్బజ్జరు చేతికి అప్పగించాడు. అవి ఎన్ని చూడండి, 9వ వచనం లెక్క పెట్టండి. బంగారు పళ్ళాలు 30, తర్వాత వెండి పళ్ళాలు ఎన్ని? 1000, కత్తులెన్ని? 29. 10వ వచనం. బంగారు గిన్నెలెన్ని? బంగారు గిన్నెలు 30. బంగారు గిన్నెలెన్ని? వెండి గిన్నెలు 410. మొత్తం ఉపకరణాలు 1000. ఇతర ఉపకరణాలన్నీ 1000. 11వ వచనం. బంగారము, వెండి వస్తువులు మొత్తం 5,400 అంట.
చూసారా ఎంత సంపద దోచుకున్నాడు. అసలు ఈ డబ్బంతా ఎవరిది? యెహోవా దేవుంది. అక్కడ సొమ్మంతా దోచుకొని పోయాడు. ఎవరు? నెబుకద్నెజరు. కోరెష్ ఏం చేశాడంటే అవన్నీ తీసుకొచ్చి షేష్బజ్జరు చేతికి అప్పగించి, నువ్వు దీన్ని తీసుకెళ్ళయ్యా. తర్వాత చూడండి, లాస్ట్ వచనం చదివి ముగించుకుందాం మనం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. బంగారు వస్తువులు, వెండి వస్తువులు అన్నీ 5,400. షేష్బజ్జరు బబులోను చెర నుండి విడిపించబడిన వారితో కూడా కలిసి వాటన్నిటిని యెరూషలేమునకు తీసుకొని వచ్చాడు. చివరిగా నేర్చుకోవలసిన పాఠాలు. మరి ఈ అధ్యాయంలో మనం ఏం నేర్చుకోవాలో ఒక 4 మాటలు చెప్పి నేను ముగిస్తా. త్వరగా రాసుకోవాలి. 1, ఇశ్రాయేలుకు సాయం చేయడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఇప్పుడు కోరెషును వాడుకున్నాడు. అన్యుడా లేకపోతే దేవుని బిడ్డ ఆయన? అన్యుడే. రాసుకోండి. నీకు సహాయం చేయడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. చూసారా, దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఇక్కడ ఒక అన్యుడిని వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు సహాయం చేయడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఏలియాని పోషించడానికి ఎవరిని వాడుకున్నాడు? కాకులను వాడుకున్నాడు. ఒక బేద విధవరాలను వాడుకున్నాడు. నిన్ను పోషించడానికి, నీ అవసరాలు తీర్చడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. చాలామంది అంటారు, నా కొడుకు ఇక్కడ లేడు, ఎక్కడో దూరాన ఉన్నాడు, నాకేమైనా అయితే ఎవరో, ఎందుకు అట్లా చింతపడతావు? నీకు సాయం చేయడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. 2వ మాట, దేవుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. మన దేవుడు ఎవరు? వాగ్దానాలని నెరవేర్చే దేవుడు. కనుక మనం మరింత విశ్వాసంతో ఉండాలి. మరింత విశ్వాసంతో ఉండాలి. మూడవ మాట, దేవుని మందిరానికి అవసరమైన వస్తువులను దేవుడే సమకూర్చాడు. దేవుని మందిరానికి అవసరమైన వస్తువులను ఎవరు సమకూర్చారు? దేవుడే సమకూర్చాడు. మరి మన మందిరానికి ఎవరు సమకూరుస్తారు? మన పని ఏంటంటే ప్రార్థన చేయడం. మనం చేయగలిగిన సహాయం మనం చేయడం. అంతేగాని అబ్బో ఇంత పెద్ద మందిరం పెట్టుకున్నారు, ఎట్లా కడతారు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? పోయిన ఆదివారం చెప్పా, అన్యజనుల ఇష్ట వస్తువులన్నీ ఇక్కడికి తేబడును. గుర్తుందా? హగ్గయ్య చెప్పిన మాట మర్చిపోబాకండి. దేవుని మందిరం యొక్క అవసరాలు ఎవరు తీరుస్తారు? దేవుడే తీరుస్తాడు. చూసారా, ఎప్పుడెప్పుడో నెబుకద్నెజరు దోచుకొని పోయిన వస్తువులన్నీ దేవుడు తీసుకొచ్చాడు. ప్రజలు అనేక మంది స్వేచ్ఛగా ఇచ్చారు. వెండి బంగారం కూడా దేవుని పరిచర్య కొరకు ఇచ్చారు. చివరి మాట, దేవుని పరిచర్యకు మనం ధారాళంగా ఇవ్వాలి. దేవుని పరిచర్యకు ఎలా ఇవ్వాలి? మనం ధారాళంగా, స్వేచ్ఛగా ఇవ్వాలి. నువ్వు ఇంతయ్యమ్మా అని ఎవరు చెప్పరు నీకు. అయ్యా నువ్వు ఇంతయ్యా అని ఎవరు చెప్పరు. నీకు దేవుని మీద ఎంత ప్రేమ ఉన్నదో, నువ్వు ఎంత ఇవ్వగలవో అంత నువ్వు స్వేచ్ఛగా దేవుని పరిచర్యకు ఇచ్చేయి. మిగతా వాటి కోసం ప్రార్థన చేయి. దేవుడు ఇంకొక దిక్కు నుంచి ఆ అవసరతలో తీరుస్తాడు. ఇది భారమైన పని కాదు. వామ్మో ఇంత భారం పెట్టుకున్నారు అనుకోబాకండి. మన దేవుడు ఎవరో? పేదవాడా ఐశ్వర్యవంతుడా? రోజు పాడుకుంటున్నాం కదండి ఐశ్వర్యవంతుడా అని. మరి ఎందుకు కంగారు, ఎందుకు దిగులు? ఏం భయపడొద్దు. దేవుని మందిరానికి ఎంత అద్భుతంగా దేవుడు పోషించాడో ఆ రోజు, ఈరోజు మనం కట్టే మందిరానికి కూడా దేవుడు ప్రతి అవసరతని తీరుస్తాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చు. నువ్వు మారు మనసు పొందిన దేవుని బిడ్డవైతే నీ దశమ భాగాలు దేవుని పరిచర్య కొరకు ధారాళంగా ఇవ్వాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడిన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇది నా అదృష్టం, ఇది నా గొప్పతనం అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభువా, ఇక ఈ రోజు నుంచి నా అదృష్టం అనే మాట నేను వాడనయ్యా. లక్, గ్రేట్ అనే పదాలు నేను వాడను. ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. మహిమ నీకు ఆపాదించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. దేవుడు నమ్మదగిన దేవుడు. 70 ఏళ్ల తర్వాత కూడా వాగ్దానం నెరవేర్చాడు. ఆయన మనం స్తుతించుదాం, ఆరాధించుదాం. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా.
మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలని చెప్దాం. నీకు సాయం చేయడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవుని మందిర నిర్మాణానికి దేవుడే సమకూరుస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవా, నా వంతు కృషి నేను చేయడానికి నాకు సహాయం చేయి. ఒకవేళ నువ్వు మారు మనసు పొంది కూడా దేవునికి దశంభాగాలు ఇవ్వకపోతే ఇప్పుడే ప్రార్థన చేసుకో. ప్రభువా, నన్ను క్షమించిన ఆయన, ఈ రోజు నుంచి నువ్వు నాకు ఇచ్చే ఆదాయంలో దశమభాగం నీ సేవ నిమిత్తం ఇచ్చడానికి సహాయం చేయి. ధనాపేక్ష నాలో తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. నీకు ధారాళంగా స్వేచ్ఛగా నీ పరిచయ నిమిత్తం ఇచ్చే బిడ్డగా చేయమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. యెజ్రా గ్రంథం 1వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవా, నువ్వు ఎంత నమ్మదగిన దేవుడవు. ఎప్పుడో 70 ఏళ్ల క్రితం చేసిన వాగ్దానాన్ని చక్కగా నెరవేర్చిన దేవుడవు నాయన. కోరేష్ మనసును ప్రేరేపించిన దేవుడవు తండ్రి. దేవా, మేము ఎన్నడూ కూడా తండ్రి మరి మా సొంత శక్తి మీద మేము ఆధారపడకుండా, అదృష్టం మీద ఆధారపడకుండా నీ కృప మీదే ఆధారపడటానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన మా సహోదరి సహోదరులందరినీ దీవించండి. దేవా, మేము మందిర నిర్మాణం చేసుకుంటుండగా మా ప్రతి అవసరం తీరుస్తానని వాగ్దానం చేశావు నాయన. అందును బట్టి నీకు వందనాలు. మేము ఎన్నడూ సనక్కుండా గొనక్కుండా దేవా, మా చింత యావత్తు నీ మీద వేయడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా మీరు మాకు ఇచ్చిన దానిలో ధారాళంగా స్వేచ్ఛగా మీ పరిచర్యకి ఇవ్వడానికి సహాయం చేయండి. ఒక చక్కటి మందిరం కట్టబట్టడానికి సహాయం చేయండి నాయన. ఈ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక, అపవాదికులకి అనంత నాశనము కలుగునుగాక. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్.